హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక. ఈరోజు మీరు చూస్తుంది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. సో మీ అందరూ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెడ్డింగ్ యానివర్సరీ అంటే నాకు యాక్చువల్గా మెహందీ అంటే చాలా ఇష్టం. సో అందుకని ముందు రోజు చేతికి గోరింటాకు పెట్టుకున్నాను. జనరల్గా అయితే ఆకు నూరు పెట్టుకోవడం ఇష్టం, ఆ రోజు అవైలబిలిటీ లేదు, సో అందుకని పెట్టుకున్నాను. పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసుకున్నాం. అలాగే పక్కనే ఉన్న శివాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి మాకు దగ్గరలో ఉన్న కోదండరామస్వామి టెంపుల్కి నేను మా హస్బెండ్ స్టార్ట్ అయ్యాము. ఒంటిమిట్టలో ఉన్న కోదండరామస్వామి టెంపుల్ ఈజ్ ద ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనల్ని భద్రాద్రిగా ఇంకొక టెంపుల్ ఏదైనా ఎంచుకోవాలనుకుంటే ఈ ఆలయాన్నే మన స్టేట్ గవర్నమెంట్ రెండవ భద్రాద్రిగా డిక్లేర్ చేసిందనమాట. ఈ టెంపుల్ ఒక ఫేమస్ థింగ్ ఏంటంటే ఏకశిలా నగరం. అంటే మొత్తం టెంపుల్ అంతా ఒకే రాయితో కట్టబడిందనమాట. అంటే అది కొండతో చెక్కారో మరి ఎలా తెలియదు, కానీ ఆల్ ఓవర్ టెంపుల్ మొత్తం ఒకటే రాయితో ఒకే శిల మీద స్వామివారి విగ్రహాలతో తయారు చేస్తున్నారు. మనకు తెలిసి రామాలయాలన్నింటిలో ఆంజనేయ స్వామి ఉంటారు, కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు అంటే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని కలవక ముందే ఇక్కడ పాదం మోపారని ఇక్కడున్న పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రామాలయంలో మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తారు, కానీ ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి ఉండరు. సీతారాములు లక్ష్మణుడితో సహా ఒకే శిల మీద చెక్కి ఉంటారనమాట. ఇది దాదాపు ఒక 3 acres పైనే ఉందనుకుంటానండి టెంపుల్. చాలా బాగుంటుంది. ఆఫ్టర్ బైఫర్కేషన్ చాలా డెవలప్మెంట్స్ కూడా చేశారు. ఇక్కడ అన్నదాన సత్రం కూడా నిర్మించారనమాట, ముందు లేదు. సో నిత్యం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. వసతి గృహాలు, తర్వాత కళ్యాణ మండపం, ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. సో నేను మా ఆయన మా రాజంపేట నుంచి వెంటుమిట్టకి దాదాపు 1/2 hour జర్నీ ఉంటుంది. సో నేను మా ఆయన కలిసి వెళ్ళాము. అండ్ టెంపుల్లో మీ అందరూ ఎంతమంది గమనించారు, వెళ్ళక ముందు ఎలా ఉన్నా వెళ్ళిన తర్వాత మనలో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బూస్టప్ అవుతుంది. అది అక్కడున్న స్థల పురాణం వల్ల లేక భగవంతుడి అనుగ్రహము దీవెనో మరి తెలియదు, కానీ ఆ పాజిటివ్ వైబ్స్ అయితే నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు ఫేస్ చేస్తాను. సో మేము వెళ్తూనే ఇక్కడ ఎదురుగా గోవు మాకు ఎదురొచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. మా ఆయనకి గోవులు అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూడండి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్. ఎంత బాగా చెక్కారో ప్రతి ఒక్క, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనకి ఈ గోపురం మీద బాగా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడున్న టెక్నాలజీలో ఇలా కట్టడం అసాధ్యం అనిపిస్తుంది, కానీ అప్పట్లో మన వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద గోపురాలు ఇలా రాళ్ళ మీద చెక్కి ఎలా వాటిని వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్తో చేశారో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు చూస్తే. చాలా బాగుంటుందండి టెంపుల్ లోపల వెళ్ళి చూస్తే. మీరు ఎవరన్నా ఉంటే ప్లీజ్ విజిట్ చేయండి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అది టీటీడీ దేవస్థానం కింద ఇప్పుడు ఉందన్నమాట, బోర్డు కింద ఈ టెంపుల్. సో అందుకని ఆ లోపలంతా స్ట్రక్చరింగ్ చేస్తున్నారు. కాబట్టి గర్భాలయంలో దర్శనం లేదు. పక్కన బాలాలయం కింద ఉత్సవ విగ్రహాలు పెట్టి స్వామిని ఇక్కడే అర్చన పూజలు నిర్వహిస్తున్నారు. సో పూజ తర్వాత ప్రసాదాలు ఇచ్చి స్వామి ఆశీర్వాదం ఇచ్చారు. అది తీసుకొని కొద్దిసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు తిరుమల నుంచి ఇక్కడ ప్రసాదాలు తెచ్చిస్తారండి, అంటే వీక్లీ 2 ఉంటాయి. సో మనం వెళ్ళినప్పుడు దొరికేవి తీసుకున్నాం. అండ్ ఇక్కడ శివయ్య కూడా ఉన్నారు, శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ దర్శనం అయిన తర్వాత ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో గర్భగుడిలో తీయడానికి అలో లేదు, సో అందుకని తీయలేదు. ఆంజనేయ స్వామి మాత్రం చాలా బాగున్నారండి. శివయ్య చూడండి ఎంత చక్కగా ఉన్నారు. పక్కనే అంటే 2-3 గుళ్ళు ఉన్నాయి. అండ్ అక్కడే అన్నప్రసాదం కూడా పెడితే ప్రసాదం కదా తినాలి ఖచ్చితంగా అని చెప్పి మేము కూడా వెళ్ళి తిన్నాము. అండ్ ఇది గోపురం ఎంట్రన్స్ బయట అనమాట. చూడండి ఎలా ఉందో, ఎంత పెద్ద గోపురము. మనకు అసలు తలెత్తి చూస్తే మనకి అంత క్లియర్గా కూడా కనిపించదు. మీకోసం చూపించాలని చెప్పి షూట్ చేశాను. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. అండ్ అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ అయిపోయాము. మీలో యానివర్సరీని ఎంతమంది
ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది హాలిడే ట్రిప్స్కి వెళ్తారు, కొంతమంది ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది వాళ్ళిద్దరే ఇండివిజువల్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. మేము ఈ యానివర్సరీని మాత్రం అంటే లాస్ట్ యానివర్సరీ కాణిపాకం వెళ్ళాము, ఈ యానివర్సరీకి బయటికి వెళ్ళడం కుదరలేదు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ కదా వెళ్ళేసి వద్దామని చెప్పి అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. అండ్ అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుందామని స్టార్ట్ అయ్యాము. దారిలో మా ఆయనకు బాగా ఆకలేసి పక్కనే ఉన్న దావత్ రెస్టారెంట్కి వెళ్ళాం. మేము మ్యాక్సిమం బయట ఫుడ్ తినమండి, ఎప్పుడు అంతా ఇంట్లోనే హోమ్ ఫుడ్ కుక్ చేసుకుంటాం. సో ఆయన అప్పటికే 3-4 అయిపోయింది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఏదన్నా తిందామంటే. సో అలా వెళ్ళి జస్ట్ కొద్దిగా స్టార్టర్స్ అండ్ రోటీతో మా లంచ్ అలా ఫినిష్ అయిపోయింది. అది లంచ్ కూడా అనకూడదు, మ్యాక్సిమం 4 అయిపోయింది. మ్యాక్సిమం బయట ఫుడ్ తినము, ఈరోజు కొద్దిగా తినక తప్పలేదు. అండ్ అక్కడ నుంచి మా అమ్మ ఇంటికి వెళ్ళగానే మా అమ్మ పాయసం చేసి పెట్టింది మా కోసం, పెళ్లి రోజు కదా తింటారు అని అండ్ మా చెల్లి నా కోసం సర్ప్రైజ్గా, పాపం తన హైదరాబాద్లో ఉందండి, యానివర్సరీ అని చెప్పి ముందు రోజు 11:30 వరకు బస్ కోసం వెయిట్ చేసి అక్కడ బస్సుకి పంపించిందంట. ఈ ఫ్రేమ్ నాకు చాలా నచ్చింది, మా మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే తీసుకున్న ఫోటో, అది ఇంట్లో వ్రతం అప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి దానికి అండ్ నాకు మా ఆయనకి బట్టలు తీసుకొని బస్సుకి ఇచ్చి పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ కన్నీ, లవ్ యూ సో మచ్. అండ్ మా అమ్మోళ్ళ ఇంట్లో పిక్స్ తీసుకున్నాం. అండ్ ఈ బర్త్డే నాకు ఇది బర్త్డే డ్రెస్ అండి, మా చెల్లి గిఫ్ట్ ఇచ్చింది. తను ఈ మధ్య ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా కోసం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంది, అన్కండిషనల్ లవ్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ ఆ రోజు నైట్ మా అమ్మ మా నాన్నని ఇంటికి లంచ్కి పిలిచాము. మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు, బట్ అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అమ్మ అని పిలిచి మా అత్తయ్య మా కోసం ఇలా బిర్యానీ చేశారు. అండ్ నాన్ వెజ్ తో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ పిక్స్తో మా యానివర్సరీ అలా ఎండ్ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ